భగవాన్ రమణ మహర్షిని ఎన్ని రకాలుగా భక్తులందరూ వేధించిన స్వామి మీకు మంచి వస్త్రాలు ఇస్తాము అని ఎంత పెంచితే నాకు ఎందుకయ్యా వస్త్రాలు, నాకు అవసరం ఈ దేహానికి అవసరమా అని చెప్పి ఆయన వస్త్రాలు లేకుండా కొంతకాలం తిరిగారనమాట. ఇంకా ప్రజలు ఇంకా భక్తుల యొక్క గోల పడలేక ఆయన ఒంటి మీద వస్త్రం కట్టుకున్నారు, కానీ ఆయన గోచి కూడా బరువుగానే ఉండేది ఆ దేహం మీద. అంతటి వైరాగ్య భావన అనమాట. సద్గురోహ పాద సేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం. స్వామి పుష్కరిణీ స్థానం సద్గురోహ పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం. అమ్మవారి కృప మన ఎందు ఉన్నది అనడానికి చూడండి, అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అనేటువంటి నామాన్ని మనకి అష్టమి నాటి ఘడియల్లోనే మనకు అమ్మవారి వినిపించింది. ఇప్పుడు ఈ నామం వచ్చేసరికి, ఊపిరి గురించి నామం వచ్చేసరికి ఏకాదశి గడియలు ప్రారంభమవుతున్న శనికి ఈ నామం మనకి అమ్మవారి చెప్తుందన్నమాట. ఇంతకంటే అమ్మవారి అనుగ్రహం మన ఎందు పరిపూర్ణంగా ఉన్నదంటానికి ప్రత్యేక నిదర్శనం ఏమన్నా కావాలా? అందుకే లలితా సహస్రనామం చెప్పబడుతున్నామంటే ఇది అతని యొక్క ప్రజ్ఞ కాదు, జగన్మాతలో వెనకాల భాగంలో ఉండి నిన్ను అతను నడిపిస్తుంది, లేదా మీ చెవుల ద్వారా ఆవిడ వినబడుతోంది. ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం. ఏకాదశి వ్రతం దేనికయ్యా అంటే, మనలో చాలామందిలో ఉండేటువంటి అపనమ్మకం, అపవిశ్వాసం ఏంటయ్యా అంటే ఉపవాసం ఉండాలి. ఉపవాసము ఆ పేరులోనే ఉంది కదండి, ఉపవాసము. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండుట, నివాసము అంటే ఇంట్లో ఉండుట. ఉండుట వాసం అంటే ఉండుట, నివాసము అంటే ఉండుట కదండి, ఇంట్లో ఉండుట. ఉపవాసము, ఉప అంటే దగ్గరగా. అందుకే మనకి పెద్ద పెద్ద క్షేత్రాలు ఉపాలయాలు అంటారు. ఉపాలయాలు అంటే అమ్మవారి యొక్క దేవస్థానం ఉంటే దానికి దగ్గర చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి, వాటిని అన్నింటినీ కూడా ఉపాలయాలు అంటారు. ఉపాలయాలు దుర్గమ్మవారి దేవస్థానం ఉందనుకోండి, దానికి ఉపాలయాలు ఉంటాయి కొన్ని. ఆ యొక్క గణపతి దేవాలయం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం కానీ, ఇలా కొన్ని ఉపాలయాలు ఉంటాయి. ఉపాలయము ఉపవాసం అంటే దగ్గరగా ఉండుట. ఏమిటి దగ్గరగా ఉండుట? నా పూజామందిరం దగ్గరికి వెళ్ళి చక్కగా ఆ వీపానిచ్చో లేదా భుజమానిచ్చో కూర్చోవాలనా, లేదా ఆ స్వామివారి ఫోటో తెచ్చి నా దగ్గరగా కూర్చోవాలనా, లేదా గుడిలోకి వెళ్ళి అమ్మవారి దగ్గరగా ఆలింగనం చేసుకుని కూర్చోవాలని అంతరార్థం. ఇది కాదు. ఉపవాసము అంటే కేవలంగా కడుపు మార్చుకొనడం మాత్రమే కాదు. కొంతమంది చూడండి, చాదస్థానికి పోయి ఏం చేస్తారంటే ఇవాళ ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉందంటే కళ్ళు తిరిగిపోతున్నా, శోచించిపోతున్నా సరే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్నం తినను అంటారు. అన్నం తినకపోవడం ఏంటి? అన్నం తినాలి జాగ్రత్తగా. ఉపవాసం అంటే నీ శరీర శోధనకి ఎంతవరకు ఉపయోగపడుతుందో అంత మాత్రమే సాత్విక పదార్థాన్ని తిని శరీరాన్ని పోషించుకొనుట. అంటే శరీరం ఇంతకు మించి నా స్థాయి దాటిందనుకోండి, నీరసించిపోయి కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి. ఆ కళ్ళు తిరిగిపోతూ ఉండగా ఇంకా కళ్ళు తిరగకుండా నీ శరీర శోధనకి ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే సాత్వికమైనటువంటి పదార్థాలు, అంటే అలాగనగా మసాలాలు కానీ ఇటువంటి ఘాటు పదార్థాలను తినకుండా సాత్విక పదార్థాలు, పాలు కానీ పండ్లు కానీ తీసుకుని సాత్విక పదార్థాన్ని తీసుకోవడం ఉండి దేహాన్ని నిలబెట్టుకోవాలి. కేవలంగా తినకుండా ఉంటాను పోని సాత్విక పదార్థాలు పాలు పళ్ళు తీసుకుంటాను అంటే ఉపవాసం అయిపోయిందండి అంటే అది కాదనమాట. నీరసం వచ్చేస్తున్నా కూడా స్వామివారి నామస్మరణ చేయగలవా? నువ్వు అమ్మవారి నామస్మరణ చేయగలవా? కళ్ళు తిరిగిపోతున్నా కూడా, కళ్ళు పడిపోతున్నాయండి, ఇంకా ఊపిరి కూడా చాలా మందం అయిపోతుంది, కళ్ళు తిరిగిపోతున్నాయి బాగా. ఇంకా అయ్యవారి నామస్మరణ చేయగలవు నువ్వు? భగవంతుడి నామస్మరణ ఈ మనసులో నిలబడగలదా? నిలబడగలిగిందంటే నువ్వు ఒక వారానికి ఒక గట్టి ఎక్కినట్టే. ఇది ఉదాహరణ చెప్పాలంటే, నేను ఉపవాసం ఉన్నాను అనుకోండి, ఇవాళ ఇది ఒక గంట సేపు నాకు బాగా రోజు అలవాటు, బాగా కడుపు నిండా తిని కూర్చోవడం అలవాటు, బాగా రోజంతా కడుపు నిండా రోజు 9 గంటలు తినేవాడిని. ఇవాళ రోజున 11 వరకు చూద్దాం తినకుండా ఎంతవరకు నాకు నా ఇంద్రియాలు నా నియంత్రణలో ఉంటాయో. 11 వరకు చూసాం. 11:10 దాటిందనుకోండి, నాకు నిదానంగా కొంతమందికి చాలామంది కోపం వస్తుంది. ఎందుకంటే కడుపులో జఠరాగ్ని బాగా భగభగ మండుతూ కోపం వస్తుంది, లేదా నీరసం వస్తుంది, కళ్ళు తిరుగుతాయి. నీరసం వస్తున్నా కూడా మనసు కడుపు దేహం అంతా ఆకలితో ఉంటే మనసు లగ్నం కాదు ఎక్కడ కూడా. ఆకలి అవుతుంది, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో శ్రీమాత్రే నమ, ఓం శ్రీమాత్రే నమ అని చెప్పగలుగుతున్నా కూడా ఈయన మనసు అక్కడే లగ్నం అయిందా? అక్కడే లగ్నం అయితే కనుక ఒక రోజున ఉపవాసం చేసినట్టే, ఒక గంట సేపు ఉపవాసం చేసినట్టే.
అంతే తప్ప ఉపవాసం అంటే కడుపు మార్చుకుని ఈ ఎంత కలుదిరిగిపోతున్నా నేను శోషించిపోతున్నా తిననని కాదు. కానీ మనలో చాలామందికి ఉండేటువంటి అపవిశ్వాసం ఏంటంటే ఉపవాసం ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పనివ్వండి, ఎన్ని రకాలుగా ఎంతమంది గురువులు చెప్పనివ్వండి, నేను గనక చెప్పుకుంటే అమ్మవారు నా ఇందు ప్రత్యక్షం కావలసిందే అనేటువంటి విధంగా అంత రావణ భక్తిలాగా ప్రవర్తిస్తారు తప్ప ఇది కాదమ్మ ఉపవాసం అంటే ఎవరనమాట. ఎందుకంటే అసలు వాళ్ళు గత జన్మలో చేసినటువంటి పాపానికి ప్రతిఫలం అనమాట ఇది. ఎలాగో తెలుసా అండి, గతంలో నీకు బాగా ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, నీ ఎదురుకుండా ఆకలితో అలమదిస్తున్నాడు ఒక వ్యక్తి, లేదా నీ బంధువులు కానీ నీ స్నేహితులు కానీ నీకు తెలియకుండా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆకలితో అలమదిస్తున్నాడు. నీ దగ్గర అంత ఐశ్వర్యం ఉంది కూడా వాడికి పెట్టకుండా నువ్వు తినేసావు కదా. ఆ పాప ప్రతిఫలం ఎలా కలిసి ఈ జన్మలో మనకు వర్తిస్తుంది అన్నమాట. నీకు తినే శక్తి లేదా, ఉంది, ఐశ్వర్యం లేదా, ఉంది, పళ్ళు లేవు, ఇంట్లో ఆహార పదార్థాలు లేవు, అన్నీ ఉన్నాయి, కానీ నువ్వు తినలేవు. ఎందుకు తినలేవు అంటే గత జన్మలో నువ్వు చేసిన పాపానికి ప్రతిఫలమే ఈ రోజున ఉపవాసం అనేటువంటి నమ్మకంతో నువ్వు అనుభవిస్తున్నావు అనమాట. అది పాపానికి ప్రతిఫలం, ఉపవాసం కాదది. గత జన్మలో తినడానికి శక్తి ఉండి కూడా పెట్టడానికి శక్తి ఉండి నువ్వు పెట్టలేవు కనుక ఆ పాప ప్రతిఫలమే నువ్వు ఈ జన్మలో అనుభవిస్తున్నావు. అది ఉపవాసం ఎన్నటికీ కాదు, అది నువ్వు చేసిన పాపానికి ప్రతిఫలము. ఉపవాసం అంటే ఈ ఉపవాసం ఎప్పటికీ పరిపూర్ణమవుతుందండి. ఏకాదశి వ్రతం అంటే కేవలంగా శ్రీమన్నారాయణ భజన చేయమనో శ్రీమన్నారాయణ గురి చేయమనే కాదు, లేక ఒక గంట చేసాం, లేదా ఒక 5 నిమిషాలు చేసాం, ఇంకా ఆఖరి ఊపిరి, ఇంకా ఆకలి బాధ నిదానంగా పెరుగుతూ వస్తుంది కదండి. నిదానంగా పెరుగుతూ వస్తుంది. ఇవాళ రోజున ఒక పావు గంట చేసావు, వచ్చే ఏకాదశికి ఇంకా కొద్దిగా రెట్టింపు చేసుకో. ఇంకా నేను గతంలో ఒక 5 నిమిషాలు ఉండగలిగాను, ఇంకో 2 నిమిషాలు ఉండగలిగాను, ఇంకో 5 నిమిషాలు 2 నిమిషాలు పెంచగలిగాను. అదే ఇలాగ చేయగా ఆఖరిలో మరణం ప్రాప్తిస్తోంది అనేటువంటి సందర్భంలో చనిపోయేటటువంటి వ్యక్తికి ఒకసారి 1,00,000 తేళ్లు వచ్చి కరిస్తే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలుగుతుందన్నమాట. కాబట్టి అంతటి బాధలో కూడా నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః నువ్వు చెప్పగలవా? చెప్పగలిగితే నీ ఉపవాస దీక్ష పూర్తయిందయ్యా. కానీ ఆఖరి ఊపిరి కూడా నువ్వు అమ్మవారిని స్మరించావు కనుక నువ్వు అమ్మవారిలోనే కలిసిపోతావు. అందుకే ఏకాదశి వ్రతం చాపి చయం అత్యంత దుర్లభం అని చెప్తారనమాట. నిదానంగా ఒక్కొక్కటి నువ్వు పెంపొందింపురాగా ఆఖరు నీ మరణం వచ్చే సందర్భానికి అది పూర్తవుతుంది. ఇది ఎంతమందికి సాధ్యమండి? ఒక ఊపిరి, ఒక ముక్కు గురించి చెప్పారంటే ఋషులు సామాన్యంగా చెప్పరు స్వామి, ఇంత రహస్యాన్ని పెడతారు. మరి మన ముక్కుకి, మన ఊపిరికి సంకేతం. మరి అమ్మవారి ముక్కు దేనికి సంకేతము? మన ముక్కు జన్మ తీసుకోవడం సంకేతం. అమ్మవారి ముక్కు దేనికి సంకేతం అంటే అమ్మవారి ముక్కు మన జన్మనివ్వటానికి, మన తలరాతలు చూడడానికి ఆవిడ సంకేతమే. బ్రహ్మగారి అనుజ్ఞ చేతనే మన తలరాతలు కానీ మన ఊపిరులు కానీ కూడా ఆవిడ రాస్తూ ఉంటుంది. చిత్రగుప్తుడు రాస్తూ ఉంటాడు అనమాట. అందుకే చిత్రగుప్తుడు ఎవరో కాదు, అమ్మవారే. ఇక్కడే చిత్రంగా ఉండి గుప్తంగా లెక్కలు వేసేస్తూ ఉంటుంది. ఎన్ని ఊపిరులు ఖర్చు పెట్టాడు ఇతను, ఎన్ని ఊపిరులు ఇంకా స్వీకరించవలసింది ఉండేదని. మన జన్మ మన చేతిలో ఉంటుందండి. నేను ఈ జన్మ ఇవాళ రోజున జన్మ తీసుకోవాలనుకున్నాను, లేదా ఒకడు దరిద్రుడిగా పుడతాడు, అతను దరిద్రుడిగా పుట్టాలని అతను కోరుకుంటాడా? లేదా ఒకడు మహాకోడీశ్వరుడికి కొడుకుగా పుట్టాలనుకుంటే అతను కోరుకుంటాడా? నేను మహాసౌందర్యవంతుడిగా పుట్టాలి అని అతను కోరుకుంటాడండి ఎవరైనా? మన జన్మ మన చేతిలో లేదు. కానీ అమ్మవారి ముక్కు, అమ్మవారి జన్మం అలా కాదనమాట. అమ్మవారు జన్మించాలనుకుంటే ఒకనొక సందర్భంలో జనక మహారాజు కోరుకున్నాడు, జానకిగా వెళ్ళిందనమాట. నాకు ఆడపిల్లలు లేరు తల్లి, సంతానం లేదు తల్లి అంటే అతన్ని ఉద్ధరించడానికి జనక మహారాజు కుమార్తె కనుక జానకిగా వెళ్ళింది. కానీ భర్త మాత్రం శ్రీమన్నారాయణుడు ఏ జన్మలో వెళ్ళినా కూడా ఒక రోజున భార్గవ మహర్షి తపస్సు చేశాడు, భృగు మహర్షి తపస్సు చేశాడు. నాకు కుమార్తెగా కావాలి తల్లి అని ఆయన కోరుకున్నాడు. వారింట్లో భార్గవిగా జన్మించింది ఆవిడ, భార్గవిగా. పర్వతరాజు తపస్సు చేశాడు, నా కుమార్తెవై ఉండు తల్లి అని చెప్పి ఆయన తపస్సు చేశాడు. పర్వతానికి పుట్టింది కనుక పార్వతిగా ఆవిడ వెళ్ళింది. ఇలాగా ఎంతమంది కోరుకున్నా వెళ్తుంది. దక్ష ప్రజాపతి వెళ్ళాడు, కోరుకున్నాడు ఆవిడ్ని సంతానంగా కావాలని. దాక్షాయనిగా ఆ ఇంటికి వెళ్ళిందనమాట. కాబట్టి మనం తీసుకునేటటువంటి ఊపిరిలను కూడా మన జన్మకి కారణం. కానీ ఆవిడ జన్మకి కాదు. భక్తుల మనస్ఫూర్తిగా గనక కోరుకుంటే ఎవరి వంశంలో కూడా అయినా సరే నేను పుట్టగలను అనేటువంటి చిహ్నాన్ని ఆవిడ ముక్కు ద్వారా మనకు అందిస్తుంది. అంటే నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత